ఇది యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వ్యూస్ కోసం పెట్టకూడదు వీడియోని. అలాంటి వీడియోస్ వల్ల ఏం ఉపయోగం? అండ్ అలాంటి వీడియోస్కి యూట్యూబ్ మీకు రెవెన్యూ ఎందుకు ఇవ్వాలి? వ్యూస్ రాకపోయినా అనవసరం యూట్యూబ్కి, అది మైండ్లెస్ కంటెంట్ కింద తీసుకుంటుంది అన్నమాట. కానీ ఇవన్నీ మంచి రూల్స్ అండి. మీకు ఇట్లా చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, ఈవెన్ రీయూజ్డ్ రావడం కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ అండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు. ఈవెన్ నేను కూడా పెట్టాను, కానీ ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. యూట్యూబ్లో పెట్టేసి మ్యూజిక్ పెట్టేయడం ఏం ఉపయోగం దానివల్ల? ఇది మీ ఫోన్ గ్యాలరీ కాదు. కిడ్స్తో మీరు కామెడీ క్రియేట్ చేస్తుంటే కామెడీ క్రియేట్ చేసి సక్సెస్ అయిన ఛానల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి పిల్లలతో. ఇయర్స్ బ్యాక్ మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు మానిటైజేషన్ పోయింది రీసెంట్గా. సో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే 10 అవర్స్లో ఛానల్ వెనక్కి వచ్చిందండి, రీయూజ్డ్ కంటెంట్ వస్తే. మెయిన్ అసలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళైనా, చేస్తున్న వాళ్ళైనా, చేస్తూ ఉన్న వాళ్ళైనా నేను చేసిన మిస్టేక్ అదేనండి. నా ఫస్ట్ ఛానల్లో ఇదొకటి నాకు తగులుకున్నారు. మీరు మాత్రం మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు, మమ్మల్ని యూజ్ చేయొద్దు అంటున్నారు అనమాట. వీడియో పెట్టినా పెట్టకపోయినా దేవుణ్ణి ఒక రౌండ్ వేసేసి ఒక వీడియో రీయూజ్డ్ కంటెంట్లో యూట్యూబ్ క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. నేను ఒక పాయింట్ రాస్తున్నాను చూడండి ఇక్కడ. కంటెంట్ దట్ గెట్స్ వ్యూస్ ఫ్రమ్ మోస్ట్లీ నాన్ వర్బల్ రియాక్షన్స్ టు యువర్ వీడియోస్ వితౌట్ యాడెడ్ వాయిస్ కామెంటరీ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ వీడియో అండి. ఇలా మీరు తమిళ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్తో ఫ్యూచర్లో ప్రాబ్లం అనేసి పెట్టాను. యాక్చువల్గా యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త అప్డేట్స్ని బట్టి కొన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మందికి, సరే రీయూజ్డ్ కంటెంట్ సంగతి పక్కన పెట్టండి, రీయూజ్డ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ మందికి ఇప్పుడు నేను కొన్ని చూసానండి. వాళ్ళకి ఏమవుతుందంటే యాడ్సెన్స్ అకౌంటే క్రియేట్ అవ్వట్లేదు. అసలు యాడ్సెన్స్ అకౌంటే క్రియేట్ అవ్వకుండా జస్ట్ పాలసీ ఇష్యూ అనేసి వస్తుంది. అంటే ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అవ్వకపోతే మెయిన్ రీజన్ ఏంటంటే డూప్లికేట్ అకౌంట్ ఉంటుందన్నమాట. బట్ అది డూప్లికేట్ అకౌంట్ కాకుండా ఇలా కూడా అవుతుంది. ఎలాంటి ఛానల్స్కి ఇట్లా అవుతుందంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఓన్లీ వ్యూస్ కోసమే ఉంటాయండి కొన్ని వీడియోస్. అంటే ఏమీ వాల్యూ ఉండదు. వాల్యూ ఉన్న కంటెంట్ ఉండాలి యూట్యూబ్లో అనేది యూట్యూబ్ రూల్ అనమాట. వాల్యూ ఉండాలి అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ వీడియోనే ఉంది. ఈ వీడియో మీరు ఎందుకు చూస్తున్నారు? నేనేదో ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అనేసి చూస్తున్నారు. ఏమీ లేకుండా నేను జస్ట్ ఊరికే ఇట్లా కూర్చుని అటు ఇటు తిరుగుతూ అలా ఉంటే అక్కడ ఏం వాల్యూ ఉన్నట్టు? ఏం వాల్యూ ఉండదు కదా. ఊరికే జస్ట్ నేను అటు ఇటు తిరుగుతూ మ్యూజిక్ పెట్టినా ఏం ఉపయోగం ఉంటుంది? అంటే ఇది మళ్ళీ మీరు డ్యాన్స్ వీడియోస్కి అట్లా వెళ్ళకండి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ వ్యూస్ కోసం పెట్టకూడదు వీడియోని. వ్యూస్ కోసమే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఎక్కువ మంది నేను చూసానండి, ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి కదా, నార్మల్గా మేకింగ్ ఏం చూపించరు. ఫుడ్ మేకింగ్ ఏం కాకుండా ఊరికే జస్ట్ ప్లేట్లో పెట్టి దాన్ని స్పూన్తో ఇట్లా పట్టుకుని ఇట్లా లేపు చూపించడం అంతే. దానికి మ్యూజిక్ పెట్టేసి వదిలేయడం. అండ్ చాక్లెట్స్ కూడా ఓపెన్ చేసి చూసే వీడియోస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి. ఏముండదు, జస్ట్ ఆ సౌండ్ అనమాట. ఆ చాక్లెట్ ఓపెన్ చేసే సౌండ్, చాక్లెట్ చూపించడం, అది ఏముంది అక్కడ వీడియోలో? ఏమీ ఉండదు, మ్యాటర్ ఏమీ లేదు. ఇవన్నీ కూడా వాల్యూలెస్ కంటెంట్ అంటామన్నమాట వీటిని. అంటే వాల్యూ ఏమీ లేదు. అలాంటి వీడియోస్ వల్ల ఏం ఉపయోగం? అండ్ అలాంటి వీడియోస్కి యూట్యూబ్ మీకు రెవెన్యూ ఎందుకు ఇవ్వాలి? సో ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ ఫ్యూచర్లో కంపల్సరీ రాబోతున్నాయండి. ఎందుకంటే కొంతమందికి అసలు యాడ్సెన్స్ అకౌంట్లో క్రియేట్ అవ్వట్లేదు ఆ పాలసీ ఇష్యూ వల్ల.
అండ్ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే జనాలకి ఏదో భయపెడుతున్నారు అన్నట్టుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మిమ్మల్ని భయపెడితే నాకు ఇంత కూడా లాభం లేదు. ఇప్పుడు క్రియేటర్స్కి ఏ ప్రాబ్లము రాకూడదు ఫ్యూచర్లో అనేసి నా టార్గెట్ అనమాట. సో మీరు భయపడితే నాకేం ఉపయోగం లేదు. మిమ్మల్ని భయపెడుతూ పెడితే నాకేం వస్తుంది చెప్పండి. మహా అయితే ఈ వీడియోకి పోనీ భయపెడుతూ పెట్టానే అనుకోండి, మహా అయితే ఆ వీడియోకి ఏమన్నా వ్యూస్ పెరుగుతాయేమో, దానివల్ల నాకేం ఉపయోగం ఉండదు. కొన్ని వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి, అయిపోయింది అంతే. ఏముంటుంది దానివల్ల? నేను ఏ వీడియో చేసినా సరే క్రియేటర్స్కి యూజ్ అవ్వాలి, వాళ్ళు తర్వాత ఫీల్ అవ్వకూడదు అనేసి చేస్తానన్నమాట. ఇప్పుడు నేను ఇన్ని ఛానల్స్ చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది. సో మళ్ళీ ఈ పాలసీ ఇష్యూ అనేది మళ్ళీ అందరికీ రావటల్లా, ఇలాంటి కంటెంట్ పెట్టే వాళ్ళకి కూడా మళ్ళీ అవుతుంది. మేబీ మనం దాన్ని ఇప్పటి నుంచే కేర్ఫుల్గా అదొక దీనిలాగా తీసుకోవాలన్నమాట. అంటే ముందే మనకి వార్న్ చేస్తున్నట్టు మనం తీసుకోవచ్చు దాన్ని. సో అట్లా ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను. యాక్చువల్గా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ మీరు కొంతమందిని చూసినట్లయితే ఏముండదు, ఊరికే తింటూ పెడుతూ ఉంటారు అంతే. అది తింటని చూస్తే ఏంటంటే వేరే వాళ్ళకి కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఏఎస్ఎంఆర్ వీడియోస్కి వచ్చింది, అది 2021లోనే 20లోనో తీసుకొచ్చారు అప్పుడే, 21లో అనుకుంటే. ఎందుకంటే 2020లో ఛానల్స్ బాగా ఎక్కువైపోయాయి కదా, కరోనా వల్ల ఎక్కువైపోవడం వల్ల. సో అప్పటి నుంచి ఏంటంటే యూట్యూబ్ కూడా ఈ రూల్ తీసుకొచ్చింది అనమాట. ఆ ఏఎస్ఎంఆర్ వీడియోస్కి అసలు ఎన్ని వేల వ్యూస్ ఉంటాయో, అసలు లక్షల్లో అనమాట. ఇంకా అంటే ఏముండదు, జస్ట్ ఊరికే తింటూ సౌండ్స్ రికార్డ్ చేస్తారనమాట. ఆ మనిషి ఫేస్ ఏమో ఊరికి కొంచెం పాటుగా అనిపిస్తూ ఉంటుంది, ఆ సౌండ్స్ రికార్డ్ చేస్తూ ఉంటారనమాట. సో అలాంటి వీడియోస్కి ఏంటంటే మానిటైజేషన్ తీసేసింది ఆ టైంలో యూట్యూబ్. అయితే ఇప్పుడు ఈవెన్ ఈ వీడియోస్ కూడా అంతే, తింటూ ఉండే వీడియోస్ అంటే ఏంటి అర్థం, వాళ్ళు తింటూ ఉంటారు అంతే, ఇంకేం మ్యాటర్ ఏమి ఉండదు. అంటే మరి మనుషులు కనిపిస్తుంటే అది ఓకే కానీ, బట్ అలా కాకుండా ఊరికి ప్లేట్ని మాత్రమే చూపిస్తూ ఉండే వీడియోస్ ఉంటాయి చూసారా, వాటికి కూడా ఏమి యూజ్ ఉండదండి ఫ్యూచర్లో నాకు తెలిసి. అవి కూడా యూట్యూబ్ పాలసీస్కి విరుద్ధంగానే అవ్వచ్చు. అండ్ ఈ వీటిల్లో ఇంకా ఫుడ్డే కాదండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ ఫుడ్ గురించి చెప్పానంటే మళ్ళీ కింద నాకు డౌట్స్ మొత్తం మోగిపోతుంది. ఫుడ్ అంటే ఇప్పుడు మీరు పెట్టేటట్టు పెట్టుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. కానీ కాకపోతే ఓన్లీ జస్ట్ ఫైనల్ ప్రోడక్టే కాకుండా, ఫైనల్ రెసిపీనే కాకుండా మేకింగ్ వీడియోస్ పెట్టండి, కుకింగ్ వీడియోస్, అది బెటర్. చాలామంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షార్ట్లో కుకింగ్ వీడియో కంప్లీట్ వీడియో ఎడిట్ చేసి పెడతారు కొంతమంది ఊరికే జస్ట్ ఫైనల్ రెసిపీ మీరు పెట్టండి, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వండి, మ్యూజిక్ పెట్టొద్దు అట్లాంటి వీడియోస్కి. వాయిస్ ఓవర్ ఇస్తే ఏంటంటే ఏదో ఒక వాల్యూ యాడ్ అయినట్టు, మళ్ళీ అది కూడా ఉంది మళ్ళీ. సో వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టండి, ఊరికే మ్యూజిక్ కాకుండా. ఇది నా సైడ్ నుంచి నా సజెషన్. కుకింగ్ వీడియోస్ గురించి ఇంకెవ్వరు డౌట్స్ అడగద్దు దయచేసి. ఇది నాకు చాలా స్ట్రెస్ అండి, మీకు అర్థం కాదు నా బాధ ఎట్లా ఉంటుంది అనేది మీకు అర్థం కాదు. కామెంట్స్కి రిప్లైస్ ఇవ్వకపోతే కొన్ని అసలు నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఈ ఎన్నిసార్లు చెప్పినా ఇంతేలే అన్నట్టు ఉంటుందన్నమాట. మెయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి కుకింగ్ వీడియోస్కి కూడా. మొత్తం మీరు ఫుల్ రెసిపీ పెట్టారనుకోండి పర్లేదు, మ్యూజిక్ ఇవ్వండి. అలా కాకుండా ఓన్లీ ఫైనల్ రెసిపీ మాత్రమే పెట్టారనుకోండి, మీరు చెప్పండి, వాయిస్లో చెప్పండి, ఇది పలానా రెసిపీ నేను లాంగ్ వీడియోలో ఫుల్ వీడియో లింక్ ఇక్కడ ఇస్తున్నాను అనేసి ఏదో ఒకటి చెప్పండి, మ్యూజిక్ ఇవ్వకుండా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. క్లారిఫై అయ్యింది కదా మీకు? పెడితే పెట్టండి, మీరు పెట్టకపోయినా ఏం ప్రాబ్లం లేదు. షార్ట్లో కంప్లీట్ మేకింగ్ వీడియో పెట్టకపోయినా ప్రాబ్లం లేదు. ఓన్లీ మీరు ఇలాగే పెట్టాలని డిసైడ్ అయ్యారనుకోండి, మ్యూజిక్ పెట్టకండి, వాయిస్ ఓవర్ ఇవ్వండి అంతే. అర్థమైంది కదా? ఇదొకటి. అండ్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. నేను నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్తున్నాను ఎన్ని రకాలు ఉన్నాయి అనేది. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని చూపిస్తూ, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉందనుకోండి, దీన్ని ఇటు నుంచి అటు నుంచి వీడియో తీసి, చాలా వీడియోస్ చూసాను నేను అట్లాగా. ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని వీడియో తీసి మ్యూజిక్ పెట్టేయడం. ఏం యూజ్ దానివల్ల? అసలు మీకు యూట్యూబ్ రెవెన్యూ ఎందుకు ఇవ్వాలి? వ్యూస్ కోసం పెట్టే వీడియోస్ అనమాట. వ్యూస్ రాకపోయినా అనవసరం యూట్యూబ్కి, అది మైండ్లెస్ కంటెంట్ కింద తీసుకుంటుంది అనమాట. చాలా వీడియోస్ చూసానండి, ఇప్పుడు దీన్ని ఒక దాన్ని పట్టుకొని ఇడిదిప్పి ఇదే చూపిస్తారు, అంతే, ఏం ఉండదు. అది మైండ్లెస్ కంటెంట్ అంతే, అలాంటివి పెట్టకూడదు. అండ్ ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఏదన్నా ఒక చెట్టు కాయలు కాసినాయి అనుకోండి, ఆ చెట్టుని ఊరికే అట్లా దూరం నుంచి అలా వీడియో తీసి మ్యూజిక్ పెట్టడం, ఆ చెట్టు పేరు రాయడం. ఏం ఉపయోగం దానివల్ల? మీరు ఏదన్నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒక వాల్యూ ఉంటుంది ఆ వీడియోకి. వీళ్ళు ఎందుకు ఆ చెట్టుని చూపించారు, పోనీ ఆ చెట్టుని చూపించి ఆ చెట్టు కాయలు ఎందుకు ఉపయోగపడతాయి ఏంటని చెప్పినా అదొక రకం. అర్థమవుతుంది కదా మీకు? సో అట్లాంటి వీడియోస్ని మ్యూజిక్తో పెట్టొద్దు షార్ట్స్లో. అవన్నీ మైండ్లెస్ కంటెంట్ కింద తీసుకుంటుంది అనమాట యూట్యూబ్.
సో కానీ ఇవన్నీ మంచి రూల్స్ అండి. మీకు ఇట్లా చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఈ అమ్మాయి ఏంటరా బాబు అన్నీ ఇట్లా చెప్తుంది అనేసి అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా కామెంట్స్ కూడా, కొంతమంది వాళ్ళు చేసేది మనం తప్పని చెప్పామనుకోండి అది తీసుకోలేరనమాట. మరి యూట్యూబ్ రూల్స్ అట్లా పెడుతుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇవి వస్తాయండి. ఎందుకంటే ఇవి మంచి రూల్స్ కూడా. ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకేమో వ్యూస్ వస్తున్నాయి, జెన్యూన్గా క్రియేట్ చేసే వాళ్ళకేమో వ్యూస్ రావట్లేదు. సో ఇది కరెక్ట్. ఈవెన్ రీయూజ్డ్ రావడం కూడా నా ఉద్దేశంలో కరెక్ట్ అండి. ఎందుకంటే కరెక్ట్గా చేసే వాళ్ళకి కంపల్సరీ మానిటైజేషన్ అవుతుంది. ఎందుకంటే మనకు అపీల్ ఉంది కదా, అపీల్ అనేది చాలా మంచి పద్ధతి అసలు ఒక రకంగా. సో అపీల్ వల్ల ఖచ్చితంగా మానిటైజేషన్లు అయితే సక్సెస్ అవుతున్నాయి, ప్రాబ్లం లేకపోతే. ప్రాబ్లం లేని వాళ్ళకి అవ్వట్లా, అపీల్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి ప్రాబ్లం ఉంటే కనుక. సో అట్లా మరి జెన్యున్ వాళ్ళకి ఉపయోగపడుతున్నట్టే కదా. యూట్యూబ్ అన్నీ కూడా మంచి మంచి రూల్స్ తీసుకొస్తుందండి. ఊరికే వ్యూస్ కోసం ఊరికే వ్యూస్ కోసం పెట్టే వీడియోస్ని పెట్టకూడదు. అది ఇప్పుడు హైవేలో మామూలుగా వెళ్ళేటప్పుడు ఊరికే జస్ట్ వీడియో తీసి మ్యూజిక్ పెట్టి పెట్టకూడదు. ఇవన్నీ మీరు చాలా వీడియోస్ చూసుంటారు, ఈవెన్ నేను కూడా పెట్టాను. కానీ ఆ వీడియో నేను యూట్యూబ్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అలాంటి వీడియోస్కి ఏంటంటే అది మైండ్లెస్ కంటెంట్ ఓ రకంగా. నాకేంటంటే నేను యూట్యూబ్ ఎట్లా ఆలోచిస్తుందో నేను అట్లా ఆలోచించాలని అనుకుంటాను అనమాట. మైండ్లెస్ కంటెంటే అది. ఏం ఉపయోగం? ఇప్పుడు వెళ్తున్నాము, మనం హైవేలో వెళ్తున్నాము, వీడియో తీసాను పెట్టాను, ఏంటి ఉపయోగం? నేను ఏదన్నా వాయిస్ ఓవర్ ఇస్తే ఒక అందం ఆ వీడియోకి, సరే మేము పలానా చోటకి వెళ్తున్నామని చెప్పాను, ఇది పలానా హైవే అని చెప్పాను, అలా చెప్తే అది ఓకే. బట్ అదేమీ లేకుండా ఊరికే వీడియో తీసేసి మ్యూజిక్ పెట్టేస్తే ఏం వాల్యూ ఉన్నట్టు? అది మైండ్లెస్ కంటెంట్ అన్నట్టే కదా. సో అది అట్లా ఏది చెప్పినా కేర్ఫుల్గా తీయాలన్నమాట, కేర్ఫుల్గా పెట్టాలన్నమాట మన పెట్టే వీడియోస్. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, మీ సరదా కోసం తీసుకున్న వీడియోస్ని యూట్యూబ్లో పెట్టద్దు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ పిల్లలు ఉంటారు, పిల్లలు ఆడుకుంటూనో ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కడో రోడ్డు మీద ఆడుకుంటుంటే దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టేసి మ్యూజిక్ పెట్టేయడం. ఏం ఉపయోగం దానివల్ల? ఇది మీ ఫోన్ గ్యాలరీ కాదు, యూట్యూబ్ అంటే యూట్యూబే. నేను ఈ మధ్య చూసే కొన్ని ఛానల్స్లో ఎట్లా ఉంటున్నాయంటే జస్ట్ ఫోన్ గ్యాలరీ అంతే. ఆ షార్ట్స్ ఓపెన్ చేస్తే ఫోన్ గ్యాలరీ లాగానే ఉంటుంది అంతే. వాళ్ళు సరదాగా తీసుకున్న వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెట్టేయటమే అంతే. కిడ్స్ వీడియోస్ని డైరెక్ట్గా పోస్ట్ చేయడం, లేదంటే మ్యూజిక్తో పోస్ట్ చేయడం. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆడియన్స్కి అనేది చూడండి మీరు. ఎన్నిసార్లు చెప్పినా నేను మోక్కోవటమే తప్ప పెట్టేవాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ వీడియోస్ చూడరు, వాళ్ళు ఆ వీడియోస్ పెట్టుకునే పనిలోనే ఉంటారు. ఇలా కరెక్ట్గా మీలాగా కరెక్ట్గా చూసేవాళ్ళు కరెక్ట్గానే పెడతారు. అది జరుగుతుందన్నమాట. అసలు రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చి ఈ ఛానల్ చెక్ చేయమంటే అసలు కొంతమందికి, అంటే నా ఫాలోవర్స్ కాని వాళ్ళు కూడా వస్తున్నారు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని. అసలు ఏమీ తెలియట్లేదు. సో వీడియోస్ ఫాలో అవ్వమంటే ఫాలో అవ్వరు, చూసే ఓపిక లేదు. ఎంత మంచిగా ఎంత కరెక్ట్గా అర్థమయ్యేలాగా పెడుతున్నా కూడా వీడియోస్ చూడరు. అన్ని డౌట్స్ ఇన్స్టాగ్రామ్లోనే క్లారిఫై అవ్వాలి, లేదా కామెంట్స్లో క్లారిఫై అవ్వాలి. ఎట్లా కుదురుతుంది చెప్పండి ఇంత కష్టపడి వీడియోస్ చేసి? ఇప్పుడు టైం వచ్చేసి 10:46 అయింది, టైం నైట్ అర్ధరాత్రి కాడికి వచ్చిన వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి 3rd వీడియో, ఇంకా 10 వీడియోలు చేయాలి. ఊరికే అవ్వదండి ఇదంతా సెట్ చేసుకుని అంతా రెడీ చేసుకుని అంత ఈజీ కాదు వీడియోస్ చేయడం అనేది. పగలంతా కన్స్ట్రక్షన్ మాత్రం సరిపోతుంది. ఊరికే చేయట్లేదండి వీడియోస్. ఇంత మ్యాటర్ అంతా రాసుకుని ఇప్పుడు నేను ఇది ఆలోచించి రాయడానికి 3 days పట్టింది. ఏమేం చెప్దాము, ఎట్లా చెప్దాము అనేసి ఆలోచించడానికి. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ వీడియో కోసం మీరు చేస్తున్నారనేసి, ఇన్ఫర్మేషన్ మీకోసమే కదా చెప్పేది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మైండ్లెస్ కంటెంట్ పెట్టొద్దు. సో ఫోన్ గ్యాలరీ లాగా ఉంటున్నాయి అన్నమాట వీడియోస్. అంటే వాళ్ళు సరదాగా తీసుకున్నాయన్నీ ఇంట్లో ఏ వీడియో తీస్తే వీడియో తీయడం, మ్యూజిక్ పెట్టేయడం. ఎందుకు అసలు అట్లాగా? మీరు ఒక్క చిన్న షార్ట్ పెడుతున్నా కూడా మనం ఎందుకు పెడుతున్నాము? ఏదన్నా వాయిస్ ఓవర్ ఇవ్వండి, వాల్యూ యాడ్ చేయండి వీడియోకి, అర్థమవుతుంది కదా. సో వాయిస్ యాడ్ చేస్తే వాల్యూ యాడ్ అవుతుంది అనమాట వీడియోకి. అది కిడ్స్ వీడియోస్ అండి. ఎక్కువగా కిడ్స్తో మీరు కామెడీ క్రియేట్ చేస్తుంటే, కామెడీ క్రియేట్ చేసి సక్సెస్ అయిన ఛానల్స్ బోల్డ్ అన్నీ ఉన్నాయి పిల్లలతో. మీరు అలా కంటెంట్ క్రియేట్ చేస్తుంటే, కామెడీ క్రియేట్ చేస్తుంటే పెట్టచ్చు. బట్ అట్లా కాకుండా ఊరికే జస్ట్ వాళ్ళు ఏదో ఆడుకుంటుంటే వీడియోలు పెడతాం, డైరెక్ట్గా తీసి పెడతాం. అలాంటి వీడియోస్కి ఒకవేళ రీయూజ్డ్ వచ్చినా కూడా మన అపీల్ కూడా సక్సెస్ అవ్వదండి. అలాంటి వీడియోస్కి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సింపుల్గా మీ ఓన్ వీడియోస్ కాదనే చెప్పేస్తున్నారు అంతే. సో మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. ఎవరికి వాళ్ళకి ఏంటంటే ఓపిక లేదు. యూట్యూబ్లో అందరి వీడియోస్ చూస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, అలా రావాలి. అంత ఈజీ కాదండి యూట్యూబ్లో డబ్బులు రావడం, అంత ఈజీ కాదు. లక్షల్లో ఉంటేనే రెవెన్యూ వస్తుంది.
అది అర్థం చేసుకోండి ఫస్ట్. ఎవరు ఏం చెప్తే అది ఫాలో అయిపోవద్దు గుడ్డిగా, అర్థమవుతుంది కదా. సో రెవెన్యూ రావడం అనేది అంత ఈజీ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మనం కంటెంట్ క్రియేట్ చేయాలి. మనం ఏమి ఇస్తున్నాం యూట్యూబ్కి, యూట్యూబ్ మనకి ఎందుకు ఇవ్వాలి అనేది ఆలోచించండి. ఊరికే అంత సంపాదించడం ఈజీ అయితే ఇంతమందిని జాబులు చేయడం ఎందుకు చెప్పండి. ఊరికే ఏదో ఒక సరదాగా ఏదో ఒక దీన్ని చూపించుకుంటూ వీడియో తీసి మ్యూజిక్ పెట్టుకోవచ్చు, వేరే ఏదన్నా చూపించుకుంటూ మ్యూజిక్ పెట్టుకోవచ్చు కదా. అందరూ మరి ఎంత కష్టపడేది ఎందుకు? అంత ఈజీ కాదు. యూట్యూబ్లో మీరు వాయిస్ ఇచ్చి కంటెంట్ క్రియేట్ చేయండి, ఏదో ఒకటి మాట్లాడండి వీడియోలో. అప్పుడు మీకు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మాట్లాడడానికి కూడా. సో అది ఏం చేసినా సరే వాయిస్ ఓవర్తోనే అప్లోడ్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఫ్యూచర్లో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనేసి. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఉంటేనే కదా అప్పటికి కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు మనకి ఈ స్టోరీస్ ఛానల్స్ కానీ వాయిస్ ఓవర్ ఛానల్స్కి కానీ అన్నిటికీ ఇదివరకు మరి మానిటైజేషన్ అయ్యింది. ఎగ్జాంపుల్ మీకు 8 years బ్యాక్ మానిటైజేషన్ అయిన ఒక ఛానల్, మూవీ రిలేటెడ్ ఛానల్ అనమాట. ఇమేజెస్తో వాయిస్ ఓవర్ ఇస్తారు వాళ్ళు. 8 years బ్యాక్ మానిటైజేషన్ అయ్యి ఇప్పుడు మానిటైజేషన్ పోయింది రీసెంట్గా 1 month బ్యాక్. సో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయితే 10 hours ఛానల్ వెనక్కి వచ్చిందండి. రీయూజ్డ్ కంటెంట్ వస్తే అపీల్ చేసాము, వెనక్కి వచ్చింది. సో అలా ఉంది రీయూజ్డ్ ఇష్యూ అనేది. మరి వాయిస్ ఓవర్ ఛానల్స్ అన్నిటికీ ప్రతి ఒక్క వాయిస్ ఓవర్ ఛానల్కి ప్రతి ఒక్క ఛానల్కి రీయూజ్డ్ అని వస్తుంది. మరి ఇదివరకు అయ్యింది కదా. సో అట్లా అప్పుడు ఆ ఇష్యూస్ ఎప్పుడు ఇష్యూస్ అప్పుడే ఉంటాయండి. సో అందుకే మీరు కేర్ఫుల్గా ఇప్పటి నుంచి పెట్టే వీడియోస్ కేర్ఫుల్గా పోస్ట్ చేయండి. కంగారు పడొద్దు, ఫస్ట్ థింగ్ అది. కంగారు పడొద్దు. మెయిన్ అసలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళైనా, చేస్తున్న వాళ్ళైనా, చేస్తూ ఉన్న వాళ్ళైనా, మానిటైజేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగారు పడొద్దు, కానీ కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా ఉండడం అంటే రోజు పెట్టడానికి ట్రై చేయండి స్టార్టింగ్లో. ఎందుకంటే కష్టం, వాచ్ అవర్స్ రావడం చాలా కష్టం. మనం ఆల్టర్నేట్ డేస్ పెట్టినా లేదా వారానికి 2 పెట్టినా అట్లా కొంచెం కష్టం అవుతుంది అనమాట. అదే డైలీ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి ఏదో ఒక వీడియో అన్నా కదులుతుంది. ఆ కదిలినప్పుడు వేరే వీడియోస్కి కూడా వ్యూస్ వచ్చి వాచ్ అవర్స్ పెరుగుతాయి. స్టార్టింగ్ 1 year మనం కనుక కరెక్ట్గా ఉన్నామనుకోండి ఖచ్చితంగా మానిటైజేషన్ అయ్యి తీరుతుంది. ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే కొత్తగా నేర్చుకున్నప్పుడు ఓపిక ఉండదు. ఓపిక అంటే ఇప్పుడు వీడియో షూట్ చేస్తారు, అది సరిగ్గా రాదు అయినా పెట్టేస్తారు. అలా వద్దు, బాగుంటేనే పెట్టండి వీడియోని. మనకి అది నేను చేసిన మిస్టేక్ అదేనండి. నా ఫస్ట్ ఛానల్లో, కుకింగ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది అనమాట. నా లక్కీ వీడియో, అది ఫేవరెట్ కాదు, లక్కీ వీడియో అది, అరటికాయ ఫ్రై అనేసి. సో ఆ వీడియో ఏంటంటే వాయిస్ చాలా లోగా ఉంటుంది. అంటే నేను కొత్తగా వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో చేసిన వీడియో అనమాట అది ఏ ఛానల్లో పెట్టినా వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం అంటే వ్యూస్ వస్తుంది దానికి, ఎందుకంటే థంబ్నెయిల్ కొంచెం బాగుంటుంది అనమాట అది. సో అట్లా ఆ వీడియోలో వాయిస్ ఓవర్ సరిగ్గా ఉండదు అసలు, అంటే స్లోగా ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ ఛానల్లో నుంచి డిలీట్ చేసిన ఇప్పుడున్న ఒరిజినల్ ఛానల్లో పెట్టినప్పుడైనా మార్చుంటే సరిపోయేది. అప్పుడు అలా అప్లోడ్ చేసేసాను. దానికి నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా సరే సబ్స్క్రైబర్స్ తక్కువగా వస్తారనమాట. సో ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు కాబట్టి మనం మంచిగా పెట్టాలి ప్రతి వీడియో కూడా. అది చెప్పడం నా ఉద్దేశం అనమాట. సో మనం పెట్టే ద వెరీ ఫస్ట్ వీడియో నుంచి కూడా కరెక్ట్గా పెట్టేలాగా చూసుకోవాలి వీడియోస్. అది అందుకే ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదేనండి. మీరు ఇప్పుడు మ్యూజిక్ యూజ్ చేయొద్దా, ఇదొకటి నాకు తగులుకున్నారు. మీరు మాత్రం మ్యూజిక్ యూజ్ చేస్తున్నారు, మమ్మల్ని యూజ్ చేయొద్దు అంటున్నారు. నేను ఎప్పుడు మ్యూజిక్ యూజ్ చేయనండి ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఏదో కార్ డ్రైవింగ్ వీడియో పెట్టాను ఒకటి, ఆ వీడియోకి మీరెందుకు మ్యూజిక్ యూజ్ చేశారు, మీరు అందరినీ యూజ్ చేయొద్దు అన్నారు. అక్కడ నేను కనిపిస్తున్నాను కదా, నేను ఆల్రెడీ చెప్పాను మనం కనిపిస్తూ చేసే వీడియోస్కి మ్యూజిక్ ఇవ్వచ్చు అనేసి. మనం మాత్రమే, వేరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి ఆ గుంపులో నేను ఎక్కడో ఇంత కనిపిస్తున్నానంటే అది కుదరదు. అర్థమైంది కదా. సో అందుకు మ్యూజిక్ యూజ్ చేయొచ్చు, కొన్నిటికి యూజ్ చేయకూడదు. అది ఇప్పుడు నేను చెప్పాను కదా, మైండ్లెస్ కంటెంట్గా మీరు మ్యూజిక్ యూజ్ చేయొద్దు అది. సో మరి వాయిస్ ఓవర్ ఛానల్స్ అన్నీ అప్పుడు లేదు, ఇప్పుడు పోతున్నాయి మరి అన్నీ. అలా కొన్ని రూల్స్ ఉంటాయి, ఎప్పటికైనా రూల్స్ మారుస్తూనే ఉంటారు. అండ్ ఇంకోటండి, పూజ వీడియోస్. ఇది నేను ప్రతి ఛానల్లో చూస్తున్నాను ఇప్పుడు, ప్రతి హోమ్ మేకర్ ఛానల్లో ఈ వీడియోస్ ఉంటాయి. ఏంటంటే రోజు పూజ చేస్తూ ఉంటారు కదా, సో పూజ వీడియో తీయడం, పూజ గదంతా ఈ చాగంటి గారి వాయిస్ వేరే ఎవరన్నా వాయిస్లు పెట్టేసేయడం. వాయిస్ అంటే మ్యూజిక్ కిందే, అది యూజ్ ది సౌండ్ ద్వారా మీరు పెడుతున్నారంటే మ్యూజిక్ కింద తీసుకుంటుంది. అది ఏమైపోతుంది, రోజు అయ్యే వీడియోస్ మొత్తం షార్ట్స్ అన్నీ అవే ఉంటున్నాయి. అసలు ఏం ఉపయోగం దానివల్ల? పోనీ మీరు ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా మీ ఓన్ వాయిస్తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అదొక రకం.
బట్ ఇలాంటివి పెడతాం వల్ల ఏమీ ఉపయోగం లేదండి. అది మ్యూజిక్ కింద తీసుకుంటుంది యూట్యూబ్. సో ఒకే టైప్ ఆఫ్ వీడియోస్ని అలా పెట్టినా కూడా రీయూజ్డే అవుతుంది అండ్ మైండ్లెస్ కంటెంట్ అవుతుంది. అది ఈజీ అయిపోయింది అనమాట. వీడియో పెట్టినా పెట్టకపోయినా దేవుణ్ణి ఒక రౌండ్ వేసేసి ఒక వీడియో మ్యూజిక్ పెట్టి పెట్టేయడం, అంతే అయిపోయింది వీడియో. ఆ రోజుకి సర్దుకుని కూర్చోవడమే. మీరేం కంటెంట్ క్రియేట్ చేస్తున్నట్టు అక్కడ ఇంకా ఎందుకు ఇవ్వాలి మీకు రెవెన్యూ యూట్యూబ్ ఆ వీడియోస్కి? అందరూ పెడుతున్నారు, నేను పెడతాను. ప్రతి ఒక్కళ్ళు ఇదేనండి, అందరూ పెడుతున్నారు కాబట్టి నేను పెడుతున్నాను. అందరూ పెడుతుంటే మీరు కూడా పెట్టేస్తారా? ఇప్పుడు టెక్ ఛానల్ ఫాలో అవుతున్నారు, నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే మ్యాక్సిమం కరెక్ట్గా పెడుతున్నారండి. కొంతమంది వీడియోస్ చూడర్లేండి, నాకు తెలుసు, నాకు అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైపోతుంది. వాళ్ళు వీడియోస్ ఫాలో అవ్వకుండా ఇట్లాంటివన్నీ చేయడం, రీయూజ్డ్ కంటెంట్ అని తెచ్చుకుందాం రావడం ఏడ్చుకుంటూ, అది జరుగుతుంది ఇప్పుడు. అండ్ రీయూజ్డ్ కంటెంట్లో యూట్యూబ్ క్లియర్గా మెన్షన్ చేస్తుందండి. నేను ఒక పాయింట్ రాస్తున్నాను చూడండి ఇక్కడ. కంటెంట్ దట్ గెట్స్ వ్యూస్ ఫ్రమ్ మోస్ట్లీ నాన్ వర్బల్ రియాక్షన్స్ టు యువర్ వీడియోస్ వితౌట్ యాడెడ్ వాయిస్ కామెంటరీ. అంటే ఈ ఒక్క వీడియోతో నేను ఈ వీడియో ఎందుకు చేశాననేది మీకు అర్థమైపోవచ్చు. మనం ఏం మాటలు లేకుండా ఊరికే జస్ట్ వ్యూస్ కోసం పెట్టకూడదు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్పాను కదా. ఇప్పుడు ఆ చెట్టు వీడియో ఉంది, చెట్టుని చూపించి వీడియో పెడతాం వల్ల ఏం ఉపయోగం? మీరు ఎందుకు పెట్టారో ఏంటో తెలియాలి కదా జనాలకి, వాయిస్ ఉండాలి కదా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మైండ్లెస్ కంటెంట్ పెట్టొద్దు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తం చుట్టూ నేను వీడియో తీసి ఒక వీడియో పెట్టాను అనుకోండి, ఏం ఉపయోగం దానికి? నేను ఏదన్నా చెప్తే ఇది పలానా చోట కొన్నాను, ఇది పలానా కాస్ట్ అయ్యింది, ఇది అట్లా ఏదో ఒకటి చెప్పాలి కదా నేను. సో అది అట్లా చేయండి వీడియోస్. మీరు ఏదన్నా పెట్టుకోండి మీ ఛానల్లో, వాయిస్ ఓవర్ ఇస్తూ దాని గురించి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది చూసుకుని పెట్టండి. మీకు అర్థమైంది కదా. ఈ వీడియో ఎంతమంది చూసుంటారో నాకైతే తెలియదు, చాలా లెంతీ అయింది. నేను ఇంతసేపు చెయ్యాలని అనుకోలేదు, కానీ అయిపోయింది ఇంకంతే. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కదా. సో మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వ్యాలిడ్ డౌట్స్ అడగండి. అర్థమైందా? నేను ఇలా పెడుతున్నాను ఏమైపోద్దో, మీరు ఇలా పెడుతున్నానని చెప్తే నాకు అర్థం కాదు. ఊరికే ఇదొకటి ఎక్కువైపోయింది. ఛానల్ చెక్ చేయండి, ప్రతి ఒక్కళ్ళు అదే కామెంట్. ఎంతమంది ఛానల్స్ అని చెక్ చేస్తాను చెప్పండి. అండ్ నేను చేసేది పెయిడ్ చెక్కింగ్ అండి. పెయిడ్ చెక్కింగ్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నేనేమి ఇష్టం వచ్చినట్టు అమౌంట్ని తీసుకొని మీ ఛానల్లో ఉన్న వీడియోస్ నెంబర్ని బట్టి తీసుకుంటాను అమౌంట్ కూడా. సో అది మీకు ఇందులో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అండ్ మీ వీడియోస్ని ఇప్పటి నుంచి కేర్ఫుల్గా పోస్ట్ చేయండి. మీరు ఏ వీడియోస్ చేస్తున్నా వాయిస్ ఓవర్తో మంచిగా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాయిస్ ఓవర్ ఇస్తే మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు కూడా ఆడియన్స్. సో కేర్ఫుల్గా వీడియోస్ పోస్ట్ చేయండి. అది